ఏదో పార్టీ అంటారు రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. చెప్పండి బాబు, ఏంటి ఇలా వచ్చారు? కారణం ఉంది దీక్షితులు గారు. నా కూతుర్ని నా ఇంటికి రానివ్వకుండా మీ కూతురు అడ్డుకుంది. అందుకే మీ కూతుర్ని నిలదీయాలని వచ్చాను. నా కూతురికి ఒకరిని బాధ పెట్టడం తెలీదు బాబు. వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేస్తుంది. చేసిందంతా చేసి నేనేమీ చేయలేదు, మా తప్పేమీ లేదు అని సమర్థించుకుంటారా? ఆ ఇంటి వాళ్ళ దగ్గర నుంచి ఈ ఇంటి వాళ్ళ వరకు అందరిది ఒకటే మాట. ఏంటి బాబు అలా మాట్లాడుతున్నారు? ఆ ఇంటి వాళ్ళు అని పరాయి వాళ్ళని చేసి మాట్లాడుతున్నారేంటి? మీరు ఈ ఊరి అల్లుడు. మిమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత ఈ ఊర్లో ప్రతి ఇంటికి ఉంది. ఆ బంధం తెగిపోయి ఎన్నో ఏళ్లయింది దీక్షితులు గారు. కేవలం నా కూతురు మాత్రమే ఈ ఊళ్ళో ఉండిపోయింది. తన్ని తీసుకెళ్దాం అనుకుంటే ఆ ఇంటి మనుషులే కాదు, ఈ ఊర్లో మనుషులు కూడా అడ్డుపడుతున్నారు. మేము దైవంలా భావించే మీరు మీ కూతురు కూడా ఈ విషయంలో అడ్డుపడ్డారని తెలిసాక నేను తట్టుకోలేకపోయాను. మీకు మీ కూతురు అంటే ఎంతో మమకారం ఉంది. తన గురించి మీరెంతో గొప్పగా చెప్తారని అందరూ చెప్పుకుంటూ ఉంటే విన్నాను. మీకు మీ కూతురు మీద ఎలాంటి ప్రేమ ఉందో నాకు నా కూతురు మీద అలాంటి ప్రేమే ఉందని మీకు తెలీదా? మీ కూతురికి మీరు ఎప్పుడు చెప్పలేదా? అయ్యో, అసలు మీరు భూమి తండ్రి అని జానకి తెలియదు బాబు. మొన్న మీ మనుషులే తనని తీసుకెళ్తున్నారని నా జానకి తెలియదు. భూమి అంటే తనకే అభిమానం. ఎవరో భూమిని ఎత్తికెళ్తున్నారేమోనని అడ్డుపడింది, కానీ తండ్రి కూతుర్ని విడదీసేంత తప్పు పని నా కూతురు ఎప్పుడు చేయదు బాబు. తనకి తెలియకపోవచ్చు కానీ మీరు చెప్పాలి కదా. నా మీద పడ్డది నింద మాత్రమే అని మీరు నమ్మారు కదా. నా కుటుంబానికి నేను దూరం అయ్యానని మీరు బాధపడ్డారు కదా. అవునండి. మరి అదే నిజమైతే ఈ నిజాన్ని మీ కూతురికి మీరు ఎందుకు చెప్పలేదు? చూడండి బాబు, ఆ ఇంటితో గొడవపడి ఎవరూ గెలవలేరు. ఆ ఇంటి మీదే ఆధారపడి మేమందరం బ్రతుకుతున్నాం. అలాంటి వాళ్ళని ఎదిరించి వాళ్ళని కాదనే వాళ్ళకి సహాయం చేస్తే మాకిక్కడ నీడ ఉంటుందా చెప్పండి? దీక్షితులు గారు, నిత్యం దైవాన్ని కొలిచే మీరు కూడా తండ్రి కూతుర్ల బంధాన్ని విడదీసి పాపాన్ని మూటకట్టుకుంటారా? దీన్ని మీ రాముడు క్షమిస్తాడా? ఆ దేవుడి పాపాన్ని సమర్థిస్తాడా? అంత మాట అనకండి. మీ కూతురు మీకు దూరం అవ్వాలని మేమెవ్వరం కోరుకోవటం లేదు. మీరందరూ ఎప్పటికైనా కలిసి ఉండాలని నేను కూడా స్వామిని ప్రార్థిస్తున్నాను. కానీ జరిగిన విషయంలో నా కూతురు తప్పు లేదని గ్రహిస్తే చాలు బాబు. సరే, మీ మాట నిజమో మీ కూతురు చేసింది నిజమో తెలుసుకుంటాను. ముందు మీ కూతుర్ని పిలిపించండి, తనతోనే మాట్లాడతాను. ఎందుకు ఇలా చేసిందని నేనే తనను అడుగుతాను. బాబుగారు, మీరు భూమికి తండ్రిని ఈ ఊర్లో ఎవరికి తెలిసినా పర్వాలేదు. నా కూతురికి మాత్రం తెలియకూడదు బాబుగారు. ఎందుకు తెలియకూడదు? నేను నా కూతురు గురించి తప్పిస్తున్నాను అని అందరికీ తెలిసినప్పుడు మీ కూతురికి తెలిస్తే వచ్చే ప్రమాదం ఏంటి? తెలియకనే అడ్డుకుందని మీరే చెప్తున్నారు కదా. చెప్పారు కదా బాబు, జానకికి మాత్రం తెలియకూడదని. పొరపాటున నిజం జానకికి తెలిసిందంటే మీకంటే ముందు ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఎదురుస్తుంది బాబు. తండ్రి కూతుర్ని ఎందుకు విడదీశారని ఆ ఇంటితో గొడవ పడుతుంది బాబు. జరిగిన పరిణామాలు తెలియని జానకి ఆ ఇంటి నుంచి భూమిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది బాబు. అది ఎంత ప్రమాదమో మీకు తెలుసు. అల్లుడైన మిమ్మల్నే ఆ ఇంట్లో అడుగు పెట్టనివ్వలేదు. పెద్దావిడ దక్షమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకునేంత వరకు మీ కంటి పాపని మీకే చూపించని వారు నా ఇంటి ఆడపిల్ల వెళ్తే క్షమిస్తారా? సహనంతో ఊరుకుంటారా? నా కూతురు ప్రాణాలు తీసేస్తారు బాబు. దయచేసి నా కూతురు వచ్చేలోపు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బాబు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాన్న